సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో SSB29 ఒకటిగా కొనసాగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో ఇటీవలే ఒడిశాలో కీలకమైన షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ స్పెషల్ గా వేసిన సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై ఒక పాటని చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో KL నారాయణ నిర్మించిన ఈ చిత్రాన్ని MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు, రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. నిర్మాత KL నారాయణ వీరిద్దరికీ పోకిరి టైంలోనే అడ్వాన్స్ ఇచ్చి హోల్డ్ చేశారట. ఇన్నాళ్లకు మహేష్, రాజమౌళి కాంబినేషన్ సెట్ కావడంతో ఆయన మరికొంత మందితో కలిసి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకునే అవకాశం ఉండడంతో నిర్మాతలపై భారం పడకుండా మహేష్, రాజమౌళి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం నెలవారీ జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళ టీం ఖర్చులు కూడా నిర్మాతలు భరిస్తున్నారు. సినిమా రిలీజ్ టైంకి జరిగే బిజినెస్ లో వాటాలు తీసుకుంటారట. ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్ధతి నిర్మాతలకు చాలా లాభం చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలపై వడ్డీల భారం తగ్గి ఫోకస్ మొత్తం ప్రాజెక్టుపై పెట్టే ఛాన్స్ ఉంటుందంటున్నారు. రాజమౌళి బాహుబలి నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.